పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువుగారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడండి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాయన చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాడిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. ఎవ్వరూ సాయం చేయదు, తన్నే ప్రయత్నం చేయండి. గోపిమోహన్, విట్లాచారి సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? తీయడొకడు ఇటు చూపులు కూడా అర్థం. ఏంట్రా క్యాండిడేట్స్ ఎవరు కనిపించలేదు? అరే కిట్టు అక్కడ చూడు, ఎవరు అమ్మాయి పోతున్నట్టుంది. అరే కిట్టు నువ్వు పోయి ట్రై చేయి, వాడు ఎలాగో వేస్ట్ కమ్మా. అవునరా నువ్వు కూడా వాళ్ళు నువ్వు బండి ఎక్కరా. వాళ్ళు వెళ్ళరా, నీకేం తెలుసు? కిట్టు కూడా వెళ్ళా. హే కిట్టుగాడు ఫిగర్ తో వస్తున్నాడు. టింగ్ డి డింగ్ డి 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 కిట్టుగాడు టింగ్ డి 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 టింగ్ డి డింగ్ డి 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 టింగ్ డి డింగ్ డి 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 డి. బాలు నీ బర్త్డే పార్టీ మంచి థ్రిల్ గా మారింది. నాకు చాలా నర్వస్ గా ఉందిరా. ప్లీజ్ ఇదేనా నీ ఫస్ట్ నైటా? అంత నర్వస్ ఫీల్ అవడానికి ఫస్ట్ పడిపోయారా? ఏ కిట్టు కూడా వచ్చి ఉంటారా? అవునరా. వచ్చి వెళ్ళగా కిట్టు అంకుల్ కూడా చూడలేదు కదా, లేకపోతే ఆడే అటాక్ ఇచ్చేసాడు. ఆడు బొందాడికి అంత సీన్ లేదులే. ఏంట్రా గొంతలో ఉంది? గొంతుతో మనకేం పనిరా, ఫిగర్ తో పని కదా. లైట్ ఏంట్రా, ఫిగర్ చూద్దాం. मेरे ब्यूटी को देख के షాక్ हो गया क्या? షాక్ ఏంది, షివరింగ్ అవుతుంది. ఎందుకు భయపడతావు రాజా? బోలెడు మంది తీసుకెళ్తారు నన్ను. కిట్టు దీన్ని పంపించారా? రే మంచి మూడ్ లో ఉన్నారా, అడ్జస్ట్ అయిపోతారా? ఏ మీతో ఇదే చిరాకు. కిట్టు పంపించారా దీన్ని? పట్టుకెళ్ళ. రాత్ बहुत हो गई, हाफ फिटन होता नहीं तो चिल्लाऊंगी. అరే పంపేరా బాబు, దీన్ని తీసుకో. మళ్ళీ కలుద్దాం బాయ్. నా మూడంతా పాడు చేసిందిరా. సంతోషించిరా, నీ అబ్బా నిన్ను పాడు చేయలేదు. మన వల్ల ఎప్పుడు పొరపాటు జరగదే. మరే మీ బావ ఎవరో అమ్మాయిని పడగొట్టేసినట్టున్నాడు రా. వీడు దాన్ని పడగొట్టే అనుకుంటున్నాడు, అదేమో వీడిని పడేసా అనుకుంటుంది. అదేంటి రోయ్, ఆ అమ్మాయి కొంచెం అదో టైప్లే. అయినా వాళ్ళిద్దరిని చూడు, అదేమన్నా మ్యాచ్ అసలు. ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం. మాట పడకంటే తీసుకొని. థ్యాంక్ యూ. మూడెవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం మీ ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో చెప్పు డాడీ. ఓకే డాడీ చెప్తా. ఓకే ఇదిగో బా, ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట. ఎప్పుడు ఏదో రంగు ఇరిగించాలని చూస్తాను. చదవలేరు లేరు ఇక్కడ కదా, జలస్. సారీ బా, క్యారీ ఆన్. ఏంట్రా ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట. అయిపోయాడు. మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా, కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు. అమ్మా పంపిస్తే నువ్వు చేసే పని పరిగెత్తుకొచ్చేస్తుంది.
తల్లి నిన్నెట్ట దొరకబట్టాలో నాకు తెలవదారా? ఆ? వందల సంవత్సరాలు అమ్మ వద్దు వదిలేవే ఏంట్రా ఏంటి ఏమైంది నీకు? మా అమ్మని చంపించలా ఉంది ఎక్కడైనా దాచారా టెన్షన్ పడకు ఆ మూల దాకు. భోగేష్ గారు పాత మనసులో పెట్టుకుని చెప్పకండి ఆగండి ఆగండి, ఎమోషన్ అవ్వకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను. శుక్రియా. అబ్బు కాలేజీ కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు? నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినానో ఎరికేనా? జైలు నుంచి వచ్చినా. జైలు నుంచా? జైలు నుంచా? ఏయ్, మీ అయ్యకి చెప్పిన బత్తాలు ఆడుందని ఇన్లే నా చేతులు చచ్చిండు. నీ కూడా చెప్తాను చదువుకోమని ఇంటలేవు. నీ కూడా నా చేతులు చస్తావా ఏంటి? ఎందుకురా మీ అయ్యా కూడా కలిసి నన్ను చెట్టదారి చేస్తారు? ఇంకో పాలిసోడి లంగనక్కరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో నీ తల్లే. सूर्या बेटा 1 मिनट। मनीषा बेटी इधर आओ। आती हूँ माँ। मेरी बेटी तेलुगु सीखी है। वो तेलुगु में 4 वाक्य बोलना चाहती है। అనయ్య ఈవిడేమంటుంది? అదేం లేదు తమ్ముడు, ఈ అమ్మాయి తెలుగు నేర్చుకుందంట, నీతో తెలుగులో 4 మాటలు మాట్లాడుతుందంట. ఆ విషయం చెప్తుంది. సరే మాట్లాడమనండి. బోలో. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను మెచ్చిపోతామా? क्या मेरी बेटी तेलुगु में अच्छी तरह बोल रही है? అచ్చా తెలుగు బోల్తీ హై. తుమారి బేటీ అచ్చా తెలుగు బోల్తీ హై. ఏంటో మాట్లాడుతున్నాం. తెలుగు నేర్పించింది నేను. ఈ విషయం మాత్రం బయట తెలిసిందో ఈ కాంపౌండ్ నుంచి మన ఇద్దరిని తరిమి కొడతారు. బేటీ 4 వాక్య సిఖావంగా ఫిర్ మిలేంగే. ఇప్పుడేం చెప్పావునయ్యా? ఇలాగన్నా తెలుగు భాష విస్తరిస్తుందని 4 మాటలు నేర్పుతానన్నాను. నువ్వేం పట్టించుకోకు, రా వెళదాం. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగే ఆయనకి వెళ్ళికేవనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్ గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటకు వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేనుండగా మీకేం భయం. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు.
మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? ఆ, మనం ఏమరపాటుగా ఉంటే ఆ. మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. ఆహా, తీసుకోండి. ఏయ్! ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. Oh, no, 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 no. You are my fan. తినండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూడు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా? మళ్ళీ తాగొచ్చావా? అబ్బే, నేను తాగి రాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపి ఏమిట్రా? తాగుచ్చి అబద్ధపడతావే? అబ్బే లేదండి, నేను తాగి రాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు, నేనేదో మంచి ఉండవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది. నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది. జాగ్రత్త. అవును, ఈ వ్యధ తాగుడు నీకు ఎలా అలవాటైందిరా? ఏం చెప్పమంటారండి బాబు, మా బాబు వాళ్ళు అలవాటైందండి. ఏట్రా, మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా? నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే సర్లే, చూడు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అడ్డగలేండి బాబా. ఆ, నమస్తే సార్. ఆ, ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషనర్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా? మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఆ, ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి? జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. ఆ, మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి? ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజర్ ఎందుకు కావాలి? వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. ఆ, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే. ఆ, సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఉమ్. ఒరే అప్పారా, సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపి. ఏమండి ఏమండి, ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగ ఆట అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు, మొగ్గు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగ ఆట అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ తింగ్ అయిపోతాను. వసే, టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలో మొగుళ్ళ మీద దూకమని లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట. అదేమంటే, కావాలంటే పూల బంతి ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే, నా కర్మ, ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో, నడుం పట్టేసిందే బాబు. పాడు, మీరెప్పుడు ఇంతే. ఛ! అమ్మా, ఏమండి?
రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాల్ ఉండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఉపయోగించదు నువ్వు పరమపదించదు నువ్వు ఇంత పెద్ద మాట ఎందుకులేండి. ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది, నువ్వేమో ఆ పిండు ఆరే ఆరే. డుమ్ము ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనయ్య కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలీయము! నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు అంటే దేవతరా నువ్వు. వాళ్ళల్లో వాళ్ళు కుమ్మకైనారు, మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటరా? అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు గొప్పగా కనిపెట్టాడు. గొప్పగా కనిపెట్టాడు. వీడు కనిపెట్టాడంటది. శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదా? నా బంగారు కొండ ఈ ముద్ద కూడా తినేయమ్మా. పడిపోతావు. తినమ్మా, తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా. ఇదిగో, తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. ఆగు, అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంకే. పెద్ద కుంక? అవును, మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా, మజ్ను, ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా. నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా, ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? చెప్పుతో కొడతానా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదానా. చిచి, రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న. ఎవరు చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటుందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు?